నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సుమారు 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ టార్గెట్ కొండంత. పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్గా చేసుకొని రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్కి తెలుగు రాష్ట్రాల్లోనే హైప్ లేదు. అటు శంకర్ను కానీ ఇటు చరణ్ను కానీ నమ్మి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకరి స్టోరీ సెలెక్షన్ పైన ఇంకొకరి డైరెక్షన్ పైన నమ్మకం లేదు. అందుకనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు. చరణ్ మార్కెట్ని మించి ఈ సినిమాకి బడ్జెట్ పెట్టాడు దిల్ రాజు. తనకిష్టం లేకపోయినా శంకర్ మొండి వైఖరి వల్ల తప్పలేదు. షూటింగ్ డిలే అవ్వడం, అనవసరమైన సీన్లని షూట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల బడ్జెట్ తడిసి మోపెడైంది. అయితే ఈ మూవీ హిట్ అవ్వడం అటు దిల్ రాజుకి ఇటు శంకర్ అండ్ శంకర్కి ముగ్గురికి కూడా చాలా కీలకం. ఎందుకంటే ఈ మూవీ డిజాస్టర్ అయితే దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బ పడుతుంది. అసలు తన కెరియర్లో ఏ మూవీకి పెట్టినంత బడ్జెట్ ఈ సినిమాకి పెట్టాడు. ఇది కనుక ఫ్లాప్ అయితే ఇన్ని సంవత్సరాలుగా తను సంపాదించుకుందంతా ఈ ఒక్క సినిమాతోనే హుష్కాకి అంటుంది. ఇక ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి పైన నమ్మకం సన్నగిల్లి చాలా రోజులవుతుంది. ఇక భారతీయుడు సీక్వెల్ చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. లైకా ప్రొడక్షన్స్ వాళ్ళని నిలువునా ముంచిన సినిమా అది. అటు శంకర్తో పాటు మొత్తం తమిళ ఇండస్ట్రీనే నవ్వుల పాలు చేసిన సినిమా ఇది. అందుకనే ఆ సినిమా డిజాస్టర్తోనే ఇక శంకర్ పని అయిపోయినట్టే అనే మాటలు చాలా గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కొంచెం అటు ఇటైనా సరే ఇక శంకర్తో సినిమాలు చేసే నిర్మాతలు లైఫ్ టైం ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే. ఇకపోతే రామ్ చరణ్ రాజమౌళితో సినిమా చేస్తే తప్ప తనకి నేమ్ ఫేమ్ రావడం లేదు. కెరియర్ పరంగా చాలా బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. RRR మూవీని పక్కన పెట్టేస్తే అంతకు ముందు చేసిన వినయ్ విధేయరామ, ఆ తర్వాత చేసిన ఆచార్య మూవీ రెండు కూడా అల్ట్రా డిజాస్టర్స్గా మిగిలిపోయాయి. వినయ్ విధేయరామ మూవీ ట్రోలింగ్ స్టఫ్గా మిగిలిపోతే ఆచార్య మూవీ కామెడీ అయింది. RRR మూవీతో మెగా పవర్ స్టార్ అనే బిరుదుని తొలగించి బలవంతంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ని తగిలించారు మెగా ఫ్యాన్స్. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ని క్వశ్చన్ చేసింది. ఎలా గ్లోబల్ స్టార్ అని. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అదే గ్లోబల్ స్టార్ ఇమేజ్ అడ్డొస్తుంది. ఎందుకంటే అసలు ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అవుతుందన్న సందడి ఎక్కడా కనిపించడం లేదు. జాకీలు పెట్టి లేపినా సరే ఈ సినిమాకి హైప్ రావడం లేదు. దీనిపైన మెగా ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా కూడా పోయిందంటే రామ్ చరణ్ మాత్రం శాశ్వతంగా టైర్ 1 రేస్ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. అసలు తెలుగు రాష్ట్రాల్లోనే హైప్ లేదంటే మూవీ ప్రమోషన్లు ఎక్కడో అమెరికాలో చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతంలో మూవీ ప్రమోషన్లు చేసి జబ్బలు చడుచుకుంటున్నారు. కానీ రియాలిటీలో అంత లేదు. ఇక్కడ ఎంత హైప్ ఉందో అక్కడ కూడా అంతే ఉంది. అయితే ఈ సినిమాకి ఎన్ని చేసినా హైప్ మాత్రం రావడం లేదు. పట్టించుకునే నాదుడే లేడు. ఇక మన ప్రమోషనల్ కంటెంట్లో భాగంగా రిలీజ్ చేసిన ధూప్ సాంగ్ కూడా ఆ ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ బాటలోనే పయనిస్తుంది. జానీ మాస్టర్ వేయించిన ఆ 1-2 స్టెప్స్ తప్ప మొత్తం సాంగ్ అంతా డొల్లా. అయితే సినిమాకి హైప్ రావాలంటే వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఇవి కాదు కావాల్సింది. సాంగ్స్ మొత్తం ట్రెండ్ అవ్వాలి. సోషల్ మీడియాని షేక్ చేయాలి. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి, ఈ పాట గురించే మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్స్ ఊసే లేదు. ఇక వీళ్ళు ఎన్ని పాటలు పడినా సినిమాకి హైప్ రాదని అర్థమైంది. అందుకనే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సాయం తీసుకున్నారు సినిమా కోసం. బోలా శంకర్, ఆచార్య, మట్కా వీటి రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత పూర్తిగా మెగా ఫ్యాన్స్ నమ్ముకునే పరిస్థితి లేదు మెగా హీరోలకి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని అండ్ నందమూరి ఫ్యాన్స్ని కాకపట్టి డే 1 మంచి రికార్డ్స్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రామ్ చరణ్. రీసెంట్గా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, తమన్ వీరు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. దీన్ని బట్టి తెలిసిందేంటంటే తారక్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ఒక భారీ ఈవెంట్ని ప్లాన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అది కుదరలేదంటే ఒక మంచి స్పెషల్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ని గేమ్ చేంజర్ ప్రమోషన్స్కి వాడుకుంటున్నారు. గేమ్ చేంజర్ మూవీకి గ్లోబల్ స్టార్ ట్యాగ్కి తగ్గ హైప్ రావడం లేదు. అందుకనే మాస్కి ఆయుపట్టు లాంటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని రంగంలోకి దించారు. ఇక గేమ్ చేంజర్ మూవీకి తిరిగే ఉండదని మాట్లాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ని సాయం అడగడం గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.